హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టు సునీల్. ఈరోజు మీ అందరి ముందుకి మరొక వీడియోతో వచ్చేసాను. మొన్న శనివారం ఏకాదశి రోజు మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకున్నాము. ఇక్కడ దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. పూజకు కావాల్సినవన్నీ ఇక్కడ రెడీగా పెట్టుకుంటున్నాం అనమాట. బ్యాక్ డ్రాప్ అలాగే పూజకు కావాల్సినవన్నీ కూడా రెడీగా పెట్టుకుంటున్నాము. ఇక నేనైతే కొబ్బరికాయకి కలసం పెట్టడానికి పసుపు అది కూడా రాస్తున్నాను అనమాట. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో తప్పనిసరిగా మేమైతే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకుంటూ ఉంటాము. ఆ రోజు ఉపవాసం ఉండి సాయంత్రం చేసుకుంటాము పూజ అన్నది. కాబట్టి మహానైవేద్యం అది కూడా చేయాలి కనుక నేను ఇలాగ ప్యారలల్గా వంట అది కూడా స్టార్ట్ చేసేసుకున్నాను. పూజకి రెడీ చేసుకుంటున్నాయి. ఇక్కడ అయితే ముందు నేను సాంబార్ అది రెడీ చేసుకున్నాను. ఒక 20 మెంబర్స్ వరకు అయితే ఫ్రెండ్స్ని పిలిచాము. వాళ్ళందరూ కూడా వస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా వంటలు అవి ఇక్కడ చేస్తున్నాను. మా ఫ్రెండ్స్ వస్తామని అడిగారు కానీ నేనే వద్దని చెప్పాను. మహానైవేద్యం అది పెట్టాలి కదా, పర్వాలేదు, నేను ఒక్కదాన్నే మేనేజ్ చేసుకోగలను, నేను చేసేసుకుంటాను వంటలు అవన్నీ చెప్పాను. కానీ నేను ఒక్కదాన్ని చేసుకోవడం వల్ల చాలా టైం అయితే పట్టింది. బట్ చాలా హ్యాపీగా కూడా అనిపించింది అనమాట. నేను అందరికీ నా చేత్తో చేసి పెట్టినందుకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఫుడ్ చాలా బాగుందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఒక్కదానివి ఇన్ని ఐటమ్స్ ఎలా చేసావు అని చెప్పి. ఇక్కడైతే దద్దోజనం అది కూడా కలిపేశాను. దద్దోజనం అది అయిపోయిన తర్వాత నేను చింతపండు పులిహోర అది కూడా చేశాను. ఇవన్నీ కూడా నేను డీటెయిల్గా ఏవి షూట్ చేయలేదండి, రెసిపీస్ అన్నీ కూడా. ఎందుకంటే ఒక్కదాన్నే మొత్తం అంతా చేసుకోవాలి, చాలా వెరైటీస్ చేయాలి కాబట్టి టైం సరిపోదని చిన్న చిన్న క్లిప్పింగ్స్ మాత్రమే నేను ఇక్కడ యాడ్ చేశాను. నెక్స్ట్ టైం మీకు కావాలంటే చెప్పండి, అప్పుడు నేను డీటెయిల్డ్గా వీడియోస్ అన్నీ తీసి సపరేట్గా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు నేను చింతపండు పులిహోర కూడా కలుపుకుంటున్నాను. మధ్యాహ్నం 12ంటికి అలా స్టార్ట్ చేస్తే దాదాపుగా సాయంత్రం అయిపోయేసరికి 4:30 అలా అయిపోయిందనమాట. వంట అంతా కూడా చాలా టైమే పట్టింది, ఒక్కదాన్నే కాబట్టి ఎక్కువ టైం పట్టింది. ఇక్కడ చింతపండు పులిహోర అది కూడా అయిపోయిందనమాట. ఇంకెవరైనా ఫ్రెండ్ అలా తోడు ఉంటే తొందరగా అయిపోయేదేమో. ఇక్కడ స్టవ్ మీదేమో టమోటా పచ్చడికి పెట్టాను. అలాగే వంకాయ కూర చేద్దామని వంకాయలు అవి కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట. చాలా వెరైటీస్ చేశాను ఆ రోజు నేను. ఇక్కడ అన్ని వెరైటీస్ కూడా మీకు నేను చేసినవన్నీ క్లిప్పింగ్స్ కింద యాడ్ చేస్తూ ఉన్నాను. డీటెయిల్డ్గా చూపించాలంటే నాకు కూడా హడావిడి అయిపోతుంది కదా, అందుకని చెప్పి. ఇక్కడ వంకాయ కూర కూడా రెడీ అయిపోయింది, చూశారు కదా. వంకాయ కూర అయిపోయింది. తర్వాత టమోటా పచ్చడి కూడా రెడీ అయిపోయింది అనమాట. టమోటా పచ్చడిని కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఇంకా లాస్ట్లో వచ్చేసి కాబూలీ చెన్న ఉంటాయి కదా, ఆ కాబూలీ చెన్నతో నేను ఇలా వడలు అయితే చేసుకున్నాను. వడలు అవి కూడా వేసుకున్న తర్వాత మెయిన్ ఇంకా సత్యనారాయణ స్వామి ప్రసాదం చేయాలి కదా. నేను బొంబాయి రవ్వతో ఇలా పొడిగా సత్యనారాయణ స్వామి ప్రసాదం అనేది చేసుకున్నాను. మా ఇంట్లో ఇది అలవాటు, అందుకని ఆ ప్రసాదం అయితే చేశాను. తర్వాత మనకి అన్నవరం గుడిలో గోధుమ రవ్వతో ఇలాగా అన్నవరం ప్రసాదం పెడతారు కదా, ఇక్కడ ఆ ప్రసాదమే ఇక్కడ చేస్తున్నాను అనమాట. ఈ గోధుమ రవ్వతో కూడా ప్రసాదం చేయడం అయిపోయిన తర్వాత మొత్తానికి వంటలు అవన్నీ కూడా అయిపోయాయి ప్రసాదాలకి. అదంతా అయిపోయిన తర్వాత వంట అంతా ఇప్పుడు మేము పూజకి ఫ్రెష్ అయిపోయి ఇక్కడ ఫస్ట్ ఇంట్లో తులసి చెట్టుకి దీపాలు అనేవి పెట్టుకుంటున్నాం అనమాట. 365 ఒత్తులు వెలిగించుకొని అలాగే ఉసిరి దీపాలు అవి కూడా వెలిగించుకుంటున్నాము. ప్రతి సంవత్సరము ఇలాగే ఇంట్లోనే తులసి చెట్టు దగ్గర వెలిగించుకుంటాము. మాకు ఇక్కడ ఎలాంటి టెంపుల్స్ అవి ఉండవు కాబట్టి ఇంట్లోనే చక్కగా దీపాలను పెట్టుకుంటామన్నమాట. ఇక్కడ వెలిగించుకున్న తర్వాత అప్పుడు సత్యనారాయణ స్వామి పూజ అనేది స్టార్ట్ చేసుకుంటాము. మేము గత 6 years నుంచి సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకుంటున్నాము. ఎలాంటి పూజారిని పెట్టుకోమో మా వారే మొత్తం పూజ అంతా కూడా చేస్తారు. ఆయనకు మొత్తం డీటెయిల్గా ఎలా చేయాలో ఏంటో కూడా వచ్చు. అలాగే ఇక్కడ మేము పర్సనల్గా ఎలాంటి ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకోలేదు. అవన్నీ తీసుకుంటూ కూర్చుంటే మనకి పూజ మీద కాన్సన్ట్రేషన్ అది ఉండదు కాబట్టి మేమైతే తీసుకోలేదు. మా ఫ్రెండ్స్ షేర్ చేసినవే నేనైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి పూజ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. చతుర్దశ్యాం భానువాసరే విశాఖ నక్షత్ర జాతం సింహరాశి పైతం దత్తం గృహణత్వం సురేశ్వరాశి సత్యనారాయణ స్వామి నమః. పూర్తయిపోయింది. పూజ అనేది చాలా చక్కగా జరిగింది. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్.